బాగుంది, సినిమా బాగుంది. అభినయ్ కృష్ణ ఏ రకంగా తీసుకుంటారు అంటే కామాఖ్య నుంచి కర్మాఖ్యకు వచ్చింది. సో వాట్ వాజ్ ద కాన్సెప్ట్ అనే ఇంట్రెస్ట్తోనే వచ్చా. అంటే ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా కట్ చేశారు. సినిమా చూసిన తర్వాత ఐ వాస్ ఫెల్ట్ అంటే బాగుంది. అంటే ఒక కొత్త డైరెక్టర్ తీసినట్టు కాకుండా సస్పెన్స్ ఉంది, హర్రర్ ఎలిమెంట్స్ ఉన్నాయి. బట్ ఆ హర్రర్ ఫీల్ రాకుండా అంటే మనకి ఆ భయం అనేది కాకుండా ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా, మెయిన్ సినిమా మనకి ఎప్పుడు కూడా బోర్ కొట్టకుండా ఉంటే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఆ బోర్ కొట్టకుండా ఒక సినిమాని 2 hours క్రిస్పీ టైంలో ఓవర్ ల్యాక్ చేసి అక్కర్లేని సీన్స్ పెట్టకుండా ఎంత కావాలో అంత కట్ చేసుకుని ప్రాపర్ సినిమా ఇచ్చారనిపించింది. ఫస్ట్ టైం అయినా కూడా సమైరా శ్రీ చాలా బాగా యాక్ట్ చేసింది. అంటే ఆమెలో ఆ భయం కానీ అది కానీ, శరణ్య గారి క్యారెక్టర్ నుంచి వచ్చే ట్విస్ట్ కానీ, అభిరామి గారి క్యారెక్టర్ నుంచి, ఆనంద్ గారి క్యారెక్టర్ నుంచి ట్విస్టులు కానీ అది ఎక్స్పెక్ట్ చేయము. సినిమా చూస్తే అది మీకు అర్థమవుతుంది ఎందుకు ట్విస్ట్ అంటున్నాను అని. అండ్ క్లైమాక్స్ మనందరికీ బాగా ఇష్టమైన సముద్రకాని గారు ఆయన స్టార్టింగ్ నుంచి ఒక డిఫరెంట్ క్యారెక్టర్లో చూపించి క్లైమాక్స్లో ఆయన ఒక హీరోలాగా ఎలివేట్ చేయడం అదొకటి కూడా. సో ఎవ్రీథింగ్ వాజ్ ప్రాపర్లీ ఫిట్ ఇన్ ద ఫిలిం. అండ్ మ్యూజిక్ చాలా బాగా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అంటే ఆ గూస్ బంప్స్ వచ్చే ప్రతి ఇన్స్ట్రుమెంట్ని చాలా క్లియర్గా, సౌండ్స్ చాలా కేర్ఫుల్గా తీసుకున్నారు. ఈవెన్ డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా. సో ఎవ్రీథింగ్ వాజ్ ప్రాపర్లీ దేర్. అండ్ అందరు పెర్ఫార్మెన్సెస్, మెయిన్గా సమైరా శ్రీ ఫస్ట్ టైం అయినా కూడా షీ డిడ్ ద బెస్ట్ ఇన్ ద ఫిలిం. అండ్ అభినయ్ కృష్ణ గారికి డైరెక్టర్గా నాకు తెలిసి ఇక్కడ నుంచి ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుంది అనుకుంటున్నాను. లేడీ ఓరియంటెడ్గా అనుష్కతో కంపేర్ చేస్తున్నారు సమైరాని, అంత పర్ఫార్మెన్స్ ఇచ్చిందంటారా? అనుష్క అనొచ్చు, నయనతార అనొచ్చు. అంటే ఆ రేంజ్ పెర్ఫార్మెన్స్ ఇంకా అంటే కంప్లీట్గా ఇంకా అంత రాలేదు. బట్ ఫస్ట్ మూవీలా లేదు. షీ డిడ్ లైక్ ఏ ఎక్స్పీరియన్స్ పెర్ఫార్మర్ అంటాం కదా, ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు ప్రతి సీను కూడా ఆమెతో మనం ట్రావెల్ చేస్తున్న ఫీల్ వస్తుంది అనమాట. సో అది బాగా అనిపించింది. నయనతార గారు ఇంకా అనుష్క అంటే ఇంకా వస్తాయి. అంటే ఇందులో అంత పెర్ఫార్మెన్స్ ఉంది కానీ ఇంకా యాక్షన్ ఎపిసోడ్స్ అంత ఎక్కువ లేవు. బట్ క్లైమాక్స్లో ఆమె చేసిన ఒక పెర్ఫార్మెన్స్ ఉంటుంది. శరణ్య గారికి చెప్తే లీక్ అయిపోతుంది. బట్ సినిమాలో చూస్తే యూ కెన్ ఫీల్ ఇట్. సో బిగ్ స్క్రీన్లో చూసే ఫిలిం ఇది ఖచ్చితంగా. ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇస్తారు? 5కి 3 ఇచ్చేస్తాం. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్.